దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. రండి సంఖ్యాకాండ 11వ అధ్యాయం ద్వారా మాట్లాడుకుందాం. జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. జనులు మాట మాటికి ఆయాసము, అసలు దేని గురించి సనుగుతూ ఉన్నారు? వై దే హ్యావ్ కంప్లైంట్. వాళ్ళు ఎందుకు వాళ్ళంతలుగా వాళ్ళు సనుగుతూ ఉంటున్నారు? మోషే మీద సనుగుతున్నారు. ఆహారం కావాలంటే మన్నాని ఇచ్చాడు, మరి నీరు కావాలంటే మరి బండలో నుంచి నీళ్ళు ఇస్తున్నాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. కాలు వాయలేదు, చెప్పులు అరగలేదు, ఒంటికి చెమట ఎక్కలేదు. అంత ప్రశాంతమైనటువంటి జీవితం వెళ్తున్నప్పటికీ కూడా అయితే వాళ్ళు అంటున్నారు, మరలా వాళ్ళు సనుగుతూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవులకి ఏమిచ్చినా కానీ దేవుడు ఇంకా అంటే ఎందుకు సనుగుతావు? నాకు ఇవ్వటం లేదనా? దేవుడికి ఆ సమయం వచ్చినప్పుడు ఇస్తాడు కదా సహోదరుడా. నువ్వు ఏమిచ్చినంత వరకు నువ్వు వేచి ఉండాలి, నువ్వు ఆగివ్వాలి. ఎందుకంటే దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాను అనుకుంటున్నాడు కాబట్టి ఇచ్చినంత వరకు నువ్వు వెయిటింగ్ చేయాలి. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక మిశ్రిత జనం ఉంది. ఆ మిశ్రిత జనము అంటే ఇశ్రాయేలుతో పాటు కొంత అన్య జనాంగం కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏడ్చి వాళ్ళు అంటున్నారు మోసే దగ్గరికి వచ్చి, మాకెవరు మాంసం పెడతారు? మాకు మాంసం పెట్టరా? ఎప్పుడు కూడా మన్నా ఆహారమేనా అని అడుగుతూ ఉన్నారు. ఎలాగ అడుగుతూ ఉంటే ఇంకా వాళ్ళు అంటున్నారు, మోషే ఐగుప్తులో మేము ఉన్నప్పుడు మేము తిని చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయ్యా. చూడండి, ఈరోజు నువ్వు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, ప్రభు నీకు ఆహారం పెట్టిన తర్వాత, ప్రభు నీకు ఆత్మీయమైన ఆహారం ఇచ్చినప్పుడు ఇంకా లోకం వైపు ఎందుకు వెళ్తుంది? నీకు ఒక రుచికరమైనటువంటి ఆత్మీయమైన ఆహారము, నీ హృదయానికి సరిపోయిన ఆహారము, నీ జీవితానికి సరిపోయిన ఆహారము దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఇంకా లోకములో రుచుల వైపు ఎందుకు వెళ్తున్నావు? ఇదిగో ఇల్లు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకంట కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, దోసకాయలు, కీరకాయలు, చేపలు ఇవి జ్ఞాపకం వస్తున్నాయి అంటున్నారు. అయ్యో, వాళ్ళు ఇంకా పాత జ్ఞాపకాలేనా? ఇంకా నువ్వు పాప జీవితాన్ని విడిచిపెట్టవా? నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు, పరిశుద్ధంగా ఉన్నావు, ఎన్నో కార్యాలు చేస్తావు. నీ దీంట్లో బాగు చేశాడు, ఒంట్లో బాగు చేశాడు, వివాహంలో వివాహం నేర్పించాడు, బిడ్డలు ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సమస్తం ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు మరలా దేవుని విడిచిపెట్టి మాకు మరలా పాత జ్ఞాపకం వస్తున్నాయి. పాత విచారము, పాత స్నేహితులు, పాత కాంట్రాక్ట్లు, లేకుంటే పాత జీవితము, లేదా పాత విగ్రహారాధన, పాత మోసాలు, పాత దగాలు ఎన్ని ఉన్నాయో పాతవన్నీ కూడా మళ్ళా మాకు ఆ పాత తాగుడు, వాళ్ళ స్నేహాలు, పాత కాంట్రాక్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి, అవో మాకు జ్ఞాపకం వస్తున్నాయి అనేసి మరి ఈరోజు క్రైస్తవులు దేవుని బిడ్డలు కూడా ఇదే మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు. ఎక్కడికైనా 10 మంది దగ్గరికి వెళ్ళేసరికి అరే నేను ఒకప్పుడు ఎలాంటి వాడిని అంటున్నారు. దయచేసి ఆ జ్ఞాపకం వద్దు. ఏదో ఇశ్రాయేలు ప్రజలు ఈ రీతిగానే మాంసాపేక్ష అధికముగా కనపరిచారు. మాంసాపేక్ష, వాళ్ళకి మాంసం కావాలంటే. అయితే ఆయన అంటున్నారు, మోషే ఎవరు గుడారం దగ్గర వారు ఏడవగా మోషే వింటూ ఉన్నాడు. అరే ఎంత పరిస్థితి, ఎంతమందికి నేను ఎక్కడ మాంసం తేగలను అని ప్రభు దగ్గర అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు ఇంకేమి చేయవసరం లేదు. ఇదిగో మీరు వెళ్ళి మీలో 70 మందిని మనుషుల్ని ఏర్పాటు చేసుకోండి. మీరు 70 ప్రత్యక్ష గుడారం దగ్గరకు తోడుకున్నారా, అక్కడ నీ అందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. అయితే అదే రీతిగా 70 మంది వెళ్ళి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళొచ్చినప్పుడు ఐగుప్తులో నుండి వాళ్ళు అనుకుంటున్నారు, 1 కాదు 2 కాదు, ఇన్ని దినాలు మాకు యెహోవా నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధి నేర్చి యెహోవా ఐగుప్తులో ఎందుకు వచ్చితమని. అవును ప్రభా, ఎందుకు వచ్చామని అనుకుంటున్నారు. ఏంటి ప్రభా, మేము దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మాకు ఏ సంతోషం లేదు, ఏ ఆనందం లేదు అని ఈ యొక్క ఆ పూర్వ దినాల్లో అయితే మేము తిని తాగి గెంతి సంతోషించి అందరితో ఆనందించేవారమే. ఈ ఆనందాలన్నీ కొరవైపోయాయి ప్రభా అనేసి వాళ్ళు ఈ రకంగా మాట్లాడుకుంటున్నారని మరి మోషే రిప్రజెంటేటివ్ గా దేవుడికి మనవి చేస్తున్నప్పుడు అలా అంటున్నారు. ఇదిగో 6 లక్షల మంది ఉన్నారు. అవును, అప్పుడు మోషేతో అంటున్నాడు, యెహోవా బాహుబలం తక్కువైందా? నా మాట నీ ఎడల నెరవేరనో లేదు, ఇప్పుడే చూస్తావు అన్నాడు. 70 మందిని
70 మందిని ఏరుకొని వచ్చాడు. 70 మంది పెద్దలు తీసుకొని వచ్చాడు. ప్రత్యక్ష గుడారం దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. అందరి మీద ఆత్మ నిలిచి వచ్చింది, ప్రవచిస్తూనే ఉన్నారు. అయితే అక్కడ మరొక 2 గుడారంలో నిలిచి ఉండిపోయారు. ఒక ఆయన పేరు ఎల్దాదు, మేధాదు. ఈ ఇద్దరు కూడా వాళ్ళు నిలిచి ఉండిపోయేసరికి వాళ్ళ గుడారం నుంచి బయటకు రాలేదు, ఆలయంలోనే ప్రవచిస్తూ ఉన్నారు. ఒక యవనస్తుడు పరిగెట్టి మోషే దగ్గర కూర్చుంటున్నాడు. అయా మోషే, ఎల్దాదు మేధాదులు పాలెములో ప్రవచించుచున్నారు. అయితే ఇదంతా చేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ప్రభువా, అప్పుడు యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు అన్నట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రజలందరూ ప్రవక్తలు కావాలని, ప్రజలందరూ కూడా దేవుని బిడ్డలుగా మారాలని, ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలని, ప్రజలందరూ కూడా మోకరించాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, విశ్లేషించాలి, వాక్యం ధ్యానం చేయాలి, వాక్యాన్ని ప్రకటించాలి. ప్రజలందరికీ బాధ్యత కలుగునుగాక. ఎప్పుడైతే ఎల్దాది మేధాదికి వచ్చిందో దేవుని ఆత్మలో, ఈరోజు నీకు నాకు మనందరి మీద కూడా దేవుని ఆత్మని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని ఆత్మని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎల్దాది మేధాది మీద కూర్చున్నాడు. వాళ్ళు ప్రవచించారని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ఇదిగో ఇలాగ ప్రవచించారు. 70 మంది ప్రవచించారు. ఇంకా ఎల్దాది మేధాదులు కూడా ప్రవచించారు. ఇద్దరు కూడా ప్రవచించినప్పుడు అయితే ఆ పూట దేవుడు మోషేతో అంటున్నాడు, మీరు పాలెంలోనికి పదండి అన్నప్పుడు యెహోవా సన్నిధి నుండి గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేలను రప్పించి పాలెం చుట్టూ ఈ పక్కను ఆ పక్కను కూడా భూమి మీద 2 మొరలు ఎత్తున వాటిని పడజేసాను. ఏదైనా పూరేళ్ళు వచ్చేసాయి, వండనటువంటి పూరేళ్ళు. ఇవన్నీ కూడా దేవుడి ఆకాశంలో నుంచి వంట చేసి పడేసినట్టుగా సముద్రంలో నుంచి పూరేలను రప్పించాడు. ఈ 2 మొరలు ఎత్తులో వాటిని పడజేసినప్పుడు వాళ్ళు మాంసము తినుచూ ఉన్నారు. చూడండి, దేవుడు ఎంత అద్భుతమైనటువంటి కార్యం చేశాడు. ఎలాంటి అద్భుతమైన మరి వాళ్ళు కోరిన కోరికను దేవుడు తీర్చాడు. అయితే దేవుడు ఇంకా వాళ్ళు మాంసం తింటూ ఉన్నారండి. వాళ్ళు మాంసం తింటూ ఉన్నప్పుడు వాళ్ళ నోటి పళ్ళల్లో ఉండగానే అని చూస్తూ ఉంటే ఇంక ఎంత లాక్కుంటుందంటే వాళ్ళ పండ్ల సందులో ఉండగానే అది నమలకు మునిపి యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. ఆ పూరేళ్లను కూర్చుకొని చుండిరి, తక్కువ కూర్చుకునేవాడు 100 తుమ్ములను కూర్చుకొనెను. అంటే వాళ్ళు ఇంకా కూర్చుకుంటున్నారు పూరేలు. రేపటికి ఎల్లుండికి ప్రతిరోజు కావాలని చెప్పేసి, అయ్యా మీరు తిన్నంత కాలం తింటారు, మీరు భయపడద్దు, మీరు ఉంటుందని చెప్పినా కూడా వాళ్ళు మాంసాపేక్షలై జీవం గల దేవుని విడిచిపెట్టారు. వాళ్ళు రుచిగల పదార్థం వైపు వెళ్ళిపోయారు. ఆత్మీయమైన ఆహారం వైపు వాళ్ళు రాలేకపోయారు. అయితే దేవుడు వారిని ఇంకా యెహోవా కోపము దేవుడి మీద, ఆ ప్రజల మీద రగులుకొని యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించింది. చూడండి, దేవుని బిడ్డలు ఎంత నికృష్టమైన పనిలోకి వెళ్ళిపోయారు. చాలా నికృష్టమైన పనిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు జీవము గల దేవుని బిడ్డలై ఉండి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు దేవుని దగ్గర ఎన్నో మేలులు పొందుకొని, ఆత్మీయ మేలులు పొందుకొని తన జీవితాలు బాగు చేసుకున్నప్పుడు వాళ్ళకి కొద్దిగా లేట్ అయినంత మాత్రాన, ఆహారం లేట్ అయినంత మాత్రాన, లేదంటే వాళ్ళకి స్వస్థత లేట్ అయినంత మాత్రాన, వాళ్ళకి ఉద్యోగాలు లేట్ అయినంత మాత్రాన, ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇదిగో జీవం గల దేవుడు, దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి సనుకూర్చుండగా యెహోవా కోపం వాళ్ళ మీదకి వచ్చింది. వాళ్ళకి ఆయాసం చేత వాళ్ళు దేవుడినే విసిగించారు. అయ్యో, ఎందుకు నమ్మటం లేదు? దేవుడు అనుకుంటున్నాడు. దేవుని కోపం బహుగా వాళ్ళు బాధించేసరికి వాళ్ళందరినీ కూడా అందుకంటున్నాడు, యెహోవా కోపం మీద జనుల మీద రగులుకొని యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు పరిస్థితి ఎలాగుంది? దేవుని బిడ్డలు ఎందుకు దేవుని బిడ్డలు ఈ రీతిగా పడిపోతూ ఉంటున్నారు? మరి ఆ యొక్క వ్యాధి బాధల్లోకి పడిపోతూ, కష్టాల్లోకి పడిపోతూ, నష్టాల్లోకి వెళ్ళిపోతూ, వాళ్ళ జీవితాలు అయోమయంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు దేవుని బిడ్డలుగా ఉండి. కారణం ఏంటంటే ఇదిగో దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి మర్చిపోయి, జీవం గల దేవుని విడిచిపెట్టి మీరు పూర్తిగా వాళ్ళ మాంసం మీద దృష్టి పెట్టారండి వాళ్ళందరూ. ఈరోజు మనం కూడా రుచిగల పదార్థాలు, లేకపోతే మన జీవితానికి ఏవి దేనిగా ఉంటాయో అవన్నిటి కొరకు కూడా దేవుడు ఈ రీతిగా ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. కాబట్టి మీరు కూడా
మీరు కూడా ఇగో దేవుని బిడ్డలారా మీ అందరూ కూడా ఇక్కడే కూర్చొని దేవుని వాక్యం ధ్యానం చేసుకుని మరి ఆ యొక్క జీవం గల దేవుని కొరకు మనందరం కూడా నిలబడాలనేసి మనం ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని మీకు మిమ్మల్ని అందరూ ప్రభు పేరట వేడుకుంటూ తిన్న వాక్యం దేవుడి ఆశీర్వదించును గాక. ఆమేన్.